అంత కడియం శ్రీహరి గారితో ప్రస్తుతం మీకు అనుబంధం ఎలా ఉంది? మంచిగా ఉంది, బాగుందా? మంచిగా ఉన్నది. ఏమన్నా కుస్తీ ఫైటింగ్ ఏం లేదా? తర్వాత ముచ్చటే ఉండదు. ముచ్చటే లేదు. అన్న తమ్ముడు అంటే తమ్ముడు అంతే. రాజన్న అని మాట్లాడతాడు మంచిగా. మీరేమంటారు? అన్న అంటాను. నేను అన్న అంటున్నా, ఆయన కూడా రాజన్న గారు ప్రజల నుంచి వచ్చిన విమర్శలు మేము సంధిస్తే చాలా నీట్గా సమాధానం చెప్పారు. అది వాస్తవమో కాదో ప్రజలే నిర్ణయించుకుంటారు. మరొకటి కూడా అంటే మేము తెలుసుకున్నాం, ఒక ప్రజాప్రతినిధిగా మీ మీద ఒక ఆరోపణ ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పడం మీ బాధ్యత. అంటే ఈ ప్రశ్న మీకు బాధ కలిగించవచ్చు, అడగడానికి మాకు ఇబ్బంది ఉన్నా మీకు బాధ కలిగించవచ్చు. కానీ ఒక నానుడి ఉన్నప్పుడు, దానికి ఒకటి జరుగుతున్నప్పుడు, ప్రజల్లో ఒకటి టాపిక్ ఉన్నప్పుడు దానికి మీరు ఒక మచ్చలేని నాయకుడిగా నిరూపించుకోవాలంటే చెప్పడం. చాలా సంతోషం మీరు అడిగే ప్రశ్నలు. అయితే నాకు కొంత ఎడ్యుకేషన్ ఎందుకంటే, సో ఏమి చేయకుండా, అసలు ఏమి చేయకుండా, ఏం తీసుకోకుండా దేవాలయాలకు లెటర్లు ఇచ్చే ప్యాడ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, బుక్లో మొత్తం ఒక బుక్ కొట్టి అన్ని కింద సంతకాలు పెట్టేస్తాం. కింద సంతకం పెట్టేసి వాళ్ళు రాగానే ఫ్యామిలీ విత్ 3 మెంబర్స్, ఫ్యామిలీ విత్ 5 మెంబర్స్ అని పిఎల్ కొట్టి ఇచ్చేస్తుంటారు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించింది కానీ, తర్వాత మీరన్న అంగన్వాడీ కానీ, అసలు ఏం జరగకుండా ప్రతి ఒక్కరూ, అది ఎప్పుడు వచ్చినా కూడా చెప్పిన నేను, ఓన్లీ ప్రతిపక్షంగా కడియం శ్రీహరి ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఇటు వచ్చినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నాడో వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి ఈ తెలంగాణ ఉద్యమకారునికి బాగా మెజార్టీతో తీసేయాలని చెప్పేసి అక్కడికి రాని పసలేని విమర్శలు, నవ్వుకునే విమర్శలు. నేనేమో ప్రజానాయకుడిగా జాతీయ స్థాయిలో అవ్వడు సార్, ప్రజావైద్యుడిగా. నేను ప్రజావైద్యుడు ఎట్లా అవుతాను, ఎన్ని రకాల సేవా దృక్పథం, ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తే నేను ప్రజావైద్యునైతాను. దండోరా ఉద్యమానికి ఎన్ని రకాల సాయం చేసి ఉంటాను. తర్వాత నియోజకవర్గంలో చావుకు బతుకు ఇళ్ళ కోసం ఎన్ని రకాల సేవలు చేస్తే ఈ పేరు వస్తుంది. సో ఇన్ని చేస్తుంటే ఎప్పుడో ఒకరు చేసిన, అది కూడా రాజకీయ నాయకులు చేసిన విమర్శను ప్రతి దగ్గర అడిగే క్రమంతో, తర్వాత అప్పుడెప్పుడు 8-9 సంవత్సరాల విషయాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా ఆ విషయాలు చెప్పడంతో ఏమనికి అన్నీ కూడా ఈరోజు మీరు ఎంత క్లియర్గా ఆన్సర్ చేయడంతో తెలియని వారు కూడా తెలుసుకుంటారు. అంటే మా ఛానల్ ద్వారా ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా తెలుగు వారందరూ కూడా తెలుసుకుంటారు. కానీ ఇలాగే ఇంకొక అపవాదు కూడా ఉంది. అది ఎందుకు వచ్చింది, అది ఏ కారణం చేత వచ్చింది ఏంటి అనేది కూడా మీ మనసు కాస్త నొప్పించినా కూడా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఎస్ యూఆర్ కరెక్ట్. ఇది కొన్ని భాష నాది ఎక్కువ దేవుడి భాషలో ఉంటుంది. అంటే ఒకటి మీరు అడిగిన దాంట్లో నేనేమనుకున్నానంటే, ఎస్ ఒక్కవేళ కనుక తెలుసో తెలియక నేను మనిషినే, నేను కూడా తప్పులు చేస్తానికి అవకాశం ఉంటుంది. సో తప్పులు ఎవరు ఎక్కువ చేసినలో ఎవరు తక్కువ చేసినలో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ కనుక తప్పు చేస్తే పశ్చాత్తాపడాలా, ఇక ముందు అలాంటి తప్పులు చేయము అనాలా, ఇక ముందు గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాలా. సో ఈ రకంగా పోతే మనములను మనము పునర్నిర్మించుకోవడము, లేదా మనములను మనం తీర్చిదిద్దుకోవడము, చేసిన తప్పులను ఓహో దీనివల్ల అయింది కావచ్చు. నాకు అప్పుడప్పుడు గన్పూర్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులు ఇట్లాంటి న్యూస్ రాసినప్పుడు నేను అనుకుంటాను, ఓహో నేను ఇంకా గట్టిగా పనిచేయాలా, దాన్ని పాజిటివ్గా ఆలోచించి నేను వాళ్ళని ఏమన్నా ఇట్లా రాసినావు నా వర్తతోటి దాన్ని ఓవర్కమ్ అయ్యటానికే ప్రయత్నం చేస్తాను. నేను విలేకరులతో ఆత్మీయ సమావేశం చేసినప్పుడుగా ఇవే షేర్ చేసుకున్నాను. ఇవాళ నాకు కనుక ఇది ర్యాంక్ రావడానికి కారణం మీరు కూడా భాగస్వామే. నేను యానన్న చిన్న తప్పు చూస్తే భూతద్దంలో చూసి రాసింది కదా, ఆ చిన్న తప్పు కూడా వాళ్ళు దొరకొద్దనే ఉద్దేశంతో ఇంకా దగ్గర అయి పని చేశాను. సో దీంట్లో మీ భాగస్వామ్యం ఉన్నదని చెప్పేసి వాళ్ళు గొప్పగా